E6 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. తెలంగాణలో రైస్ మిల్లింగ్ వ్యవహారంలో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ కోసం రైస్ మిల్లులకు అప్పగిస్తుంది. మిల్లింగ్ పూర్తయిన తర్వాత నిర్ణీత పరిమాణంలో బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. అయితే కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ధాన్యం బియ్యానికి సంబంధించిన లెక్కల్లో తేడాలు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఇప్పుడు ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. E6 టీవీ చేతికి అందిన వివరాల ప్రకారం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని పలు రైస్ మిల్లులకు సంబంధించిన బకాయిలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మిల్లులకు ఎంత ధాన్యం ఇచ్చారు, ఎంత మేర మిల్లింగ్ జరిగింది, ప్రభుత్వానికి ఎంత బియ్యం తిరిగి ఇవ్వాలి, ఇప్పటి వరకు ఎంత బియ్యం అందింది, ఇంకా ఎంత బకాయి ఉంది అనే అంశాలపై లెక్కలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ లెక్కల్లో భారీ తేడాలు ఎందుకు వచ్చాయన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. అధికారులకు అందిన వివరాల ప్రకారం కొన్ని మిల్లులు ధాన్యం, బియ్యానికి సంబంధించిన బకాయిలను పూర్తి స్థాయిలో చెల్లించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా 3 మిల్లులకు సంబంధించి కోట్ల రూపాయల విలువైన బియ్యం బకాయిలు ఉన్నట్లు సమాచారం. అందిన వివరాల ప్రకారం ఒక మిల్లుకు సుమారు 62 కోట్ల మేర, మరో సంస్థకు సుమారు 20 కోట్ల మేర, ఇంకో సంస్థకు సుమారు 7 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడే అనేక ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ప్రభుత్వ ధాన్యాన్ని మిల్లులకు అప్పగించినప్పుడు లెక్కలు ఉంటాయి, మిల్లింగ్ ప్రక్రియకు సంబంధించిన రికార్డులు ఉంటాయి, ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాల్సిన బియ్యానికి కూడా ఒక లెక్క ఉంటుంది. అలాంటప్పుడు భారీ మొత్తంలో బకాయిలు ఎలా పేరుకుపోయాయి, లెక్కల్లో తేడాలు ఎక్కడ వచ్చాయి? ఇది కొన్ని మిల్లులకు మాత్రమే పరిమితమైన సమస్య, లేక ధాన్యం సేకరణ నుంచి మిల్లింగ్, అక్కడి నుంచి ప్రభుత్వానికి బియ్యం అప్పగించే ప్రక్రియ వరకు ఎక్కడైనా వ్యవస్థపరమైన లోపాలు ఉన్నాయా అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు ఇంత భారీ మొత్తంలో బకాయిలు ఉన్నట్లు తేలితే అధికారులు ఇంతకాలం ఏం చేశారన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. మిల్లులపై పర్యవేక్షణ బాధ్యత ఎవరిది? స్టాక్, మిల్లింగ్, బియ్యం సరఫరా లెక్కలను ఎప్పటికప్పుడు పరిశీలించారా? బకాయిలను ఎప్పుడు గుర్తించారు? వాటి రికవరీ కోసం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? సంబంధిత మిల్లులకు నోటీసులు ఇచ్చారా? తదుపరి చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారా అనే అంశాలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వ ధాన్యం అంటే ప్రజల సంపద. రైతుల నుంచి సేకరించిన ప్రతి గింజకు లెక్క ఉండాలి, మిల్లులకు అప్పగించిన ధాన్యానికి లెక్క ఉండాలి, ప్రభుత్వానికి తిరిగి రావాల్సిన ప్రతి కిలో బియ్యానికి లెక్క ఉండాలి. ఆ లెక్కల్లో తేడాలు వస్తే అందుకు బాధ్యత ఎవరితో కూడా తేలాల్సి ఉంది. E6 టీవీ ఈ వ్యవహారంలోని అంశాలను మరింత లోతుగా పరిశీలించనుంది. మిల్లులకు ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం ఎంత, తిరిగి వచ్చిన బియ్యం ఎంత, ఇంకా రావాల్సిన బకాయి ఎంత, రికవరీ కోసం అధికారులు తీసుకున్న చర్యలేంటి అనే అంశాలను పత్రాలు, అధికారిక రికార్డులు, సంబంధిత అధికారుల వివరణల ఆధారంగా ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వ ధాన్యం ప్రజల ఆస్తి, ప్రజల ఆస్తికి లెక్క చెప్పాల్సిందే. మిల్లర్ల బకాయిలపై పూర్తి లెక్కలు బయటకు రావాలి. అధికారులు కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇది E6 టీవీ స్పెషల్ ఎక్స్పోజ్. చూస్తూనే ఉండండి E6 టీవీ.